హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. సాయంత్రం 6 అయ్యాక స్టేషన్లో ఆడవాళ్ళు ఉండొద్దని ఒక రూల్ ఉంది. ఇప్పుడు నేను చామంతిని ఇంటికి తీసుకొని వెళ్తాను. రేపు మార్నింగ్ 11 గంటలకి నేను చామంతిని కోర్టు దాకా నేను తీసుకొని వస్తాను, నాది షూరిటీ అనుకుంటూ ప్రేమ్ చెప్పి ఇక సైన్ పెట్టేసి చామంతిని తీసుకొని వెళ్తారు. ఇక చామంతి మాత్రం చాలా ఎమోషనల్ అవుతుంది. ప్రేమ్ బాబు, నేను అలా ఏం చేయలేదు. చామంతి, నీ మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే నువ్వు అలాంటివి నువ్వు చెయ్యవు. నీ మీద నాకు నమ్మకం ఉంది చామంతి, నువ్వు ఇక ఏం టెన్షన్ పడకు. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎవరు చేపించారో మొత్తం మనం ఎంక్వైరీ చేసి అసలు ఇలా చేపించింది ఎవరో కూడా మనకు తెలిసిపోతుంది చామంతి, నువ్వు ఏడవకు చామంతి అనుకుంటూ చెప్పగానే, ప్రేమ్ బాబు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు, కానీ అమ్మగారు అర్థం చేసుకుంటారా నన్ను అనుకుంటూ ఇక చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. చామంతి, నువ్వు ఏం టెన్షన్ పడకు, మనం ఇంటికి వెళ్ళాక మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వాళ్ళే అర్థం చేసుకుంటారు అనుకుంటూ ప్రేమ్ చామంతిని ఓదార్చుతూ పెట్టాడు. ఇక వెంటనే ప్రేమ్ చామంతి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక వెంటనే చామంతి కడప దాటి లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే రామాదేవి, ప్రేమ్, ఏం చేస్తున్నావరా నువ్వు? దాన్ని ఇంట్లోకి ఎందుకు తీసుకొని వచ్చావు? అది ఎలాంటి పని చేసిందో తెలుసు కదా, అలాంటిది మన ఇంట్లో ఉంటే మన పరువు ఏం పోవాలి, మనమంతా దానిలాగానే అనుకుంటారు అనుకుంటూ రామాదేవి చెప్పగానే ఇక చామంతి మాత్రం చాలా ఏడుస్తుంది. అమ్మగారు, మీరు అనుకున్నట్టు నేను అలాంటి దాన్ని కాదు అనుకుంటూ చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకే ఇంకా దొంగ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు అనుకుంటూ రామాదేవి తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నిషా కూడా వస్తుంది. నిషా వచ్చి, ఏంటి చామంతిని లోపలికి ఎందుకు తీసుకొచ్చారు? లోపలికి చామంతి వస్తే మనం కూడా అదే క్యారెక్టర్ అని అందరూ అనుకుంటారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల మన పరువు మొత్తం పోతుంది అత్తయ్య, అయినా దీన్ని ఎందుకు తీసుకొని వచ్చారు అనుకుంటూ నిషా అంటుంది. అయినా ఇది ఎన్ని రోజుల నుంచిలో ఈ వ్యాపారం మొదలుపెట్టిందో అనుకుంటూ నిషా అనగానే ఇక అప్పుడే ప్రేమ్ సీరియస్ అవుతారు. నిషా, మర్యాదగా మాట్లాడు అనుకుంటూ ఇక సీరియస్ కావగానే ఇక అప్పుడే రామాదేవి కూడా, ఏంట్రా నిషాన్ అలా అంటున్నావేంటి? చామంతి చేసింది మంచి పనేనా? చామంతి ఏమో మన పరువు మొత్తం తీసింది, పరువు తీసిందని అంటుంటే నిషాన్ ఎందుకు అలా అంటున్నావు అనుకుంటూ ఇక రామాదేవి కూడా ప్రేమ్ మీద చాలా సీరియస్ అవుతుంది. ఇక వెంటనే చామంతి హర్ష దగ్గరికి వెళ్తుంది. అయ్యగారు, వీళ్ళందరూ ఏవేవో అంటున్నారు, మీరన్నా చెప్పండి అయ్యగారు అనుకుంటూ చామంతి ఏడుస్తూ ఉండగా ఇక వెంటనే హర్ష కూడా, చామంతి, నువ్వు అలా ఎందుకు చేశావు అని అడిగేసరికి ఒకటేసరిగా చామంతి చాలా ఏడుస్తుంది. అయ్యగారు, ఇంకొక్క ముచ్చట కూడా మాట్లాడకండి, ఇక మీరు మాట్లాడితే నేను తట్టుకోలేను అయ్యగారు అనుకుంటూ చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే రామాదేవి, ఈ ఇంట్లో నుంచి వెళ్ళవే, ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నావేంటి? అమ్మా, అలా కాదమ్మా అనుకుంటూ ప్రేమ్ చెప్పగానే, దాన్ని వెళ్ళమంటావా, లేదంటే నేను వెళ్ళాలా? ఈ ఇంట్లో నుంచి మేమందరం ఈ ఇంట్లో ఉండము అనుకుంటూ రామా చెప్పగానే ఇక వెంటనే చామంతి కూడా, అమ్మగారు, మీ ఇంట్లో మీరెందుకు వెళ్తారు, నేనే వెళ్తాను అనుకుంటూ చామంతి ఏడ్చుకుంటూ ఇక బయటికి వెళ్తుంది. ఇక గార్డెన్లోకి వెళ్ళి కృష్ణుని చూసుకుంటూ చాలా ఏడ్చుకుంటూ ఆ ఇంటిని చూసుకుంటూ చాలా ఏడ్చుకుంటూ ఇక బయటికి వెళ్తుంది. అమ్మ, నేను చామంతి దగ్గరికి వెళ్తాను అనుకుంటూ ప్రేమ్ చెప్పగానే ఇక తను చేయి పట్టుకొని, నువ్వు వెళ్ళావనుకో ఈ అమ్మ ఉండదు అనుకుంటూ ఇక రామ చెప్తుంది. ఇక వెంటనే ప్రేమ్ కూడా చామంతి దగ్గరికి వెళ్ళాలా ఏడుండాలో అర్థం కాకుండా ఉంటాడు. ఇక వెంటనే చామంతి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. అమ్మ చామంతి, ఏంటమ్మా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావేంటి? నువ్వు కోరుకున్నట్టు మీ భర్తని నీ మెడలో తాళేశారమ్మా, ఎందుకు మళ్ళీ ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? శర్మ గారు అనుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక జరిగింది మొత్తం చెప్పగానే శర్మ గారు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇదంతా రాహుకాలంలో నీ మెడలో తాళి పడడం వల్లనో ఏమో ఇలా కీడు జరిగింది అనుకుంటూ ఇక శర్మ గారు చెప్పగానే ఇక చామంతి కూడా చాలా ఏడుస్తుంది. నా భర్త నా మెడలో తాళి వేశాడని సంతోషం కూడా లేకుండా అయిపోయింది అనుకుంటూ చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో ప్రేమ్, నేను వెళ్ళిపోతాను అనుకుంటూ చెప్పగానే, నువ్వు వెళ్ళవనుకో ఈ ఇంట్లో మీ అమ్మ కానీ ఎవరు ఉండరు అనుకుంటూ రామాదేవి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. అమ్మ, నేను చెప్పేది విను, నేను వినదలుచుకోవట్లేదు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నాన్న, మీరైనా
ఏమోరా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాన్న, నేను చెప్పేది వినండి. చామంతిని ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఈ ఇంట్లో ఉంటుంది. రేపు 11 గంటల వరకు నేను కోర్టు దగ్గరికి తీసుకొని వెళ్తాను నాన్న. ఎందుకంటే స్టేషన్లో నేను సైన్ పెట్టాను. చామంతి రేపు 11 గంటల వరకు ఇక్కడికి వస్తుందని ఆడ సైన్ పెట్టేసి వచ్చాను. రేపు చామంతి స్టేషన్కి పోకుంటే వాళ్ళు నన్ను లోపలేస్తారు నాన్న. ఈ ఒక్క విషయం కోసమైనా చామంతిని ఇంటికి పిలవండి అనుకుంటూ ఇక చెప్పగానే, సరేరా, ఈరోజు ఒక్కరోజు మాత్రమే చామంతి ఈ ఇంట్లో ఉంటుంది అనుకుంటూ హర్ష చెప్పగానే ఇక వెంటనే ప్రేమ్ కూడా సంతోషపడుకుంటూ వెంటనే చామంతి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు చామంతి ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలో చామంతి గుడి కాడనే ఉంటుంది అనుకుంటూ ప్రేమ్ ఆలోచించుకొని వెంటనే గుడి కాడికి వెళ్తాడు. గుడి కాడికి వెళ్ళి లోపల మొత్తం చూడగానే చామంతి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది శర్మ గారు? ఏ ఆడపిల్లైనా ఏ తప్పు చేసినా ఇలాంటివి బయటికి వస్తే ఏ ఆడపిల్ల బ్రతకలేదు. కానీ నేను ఏ తప్పు చేయకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను. అయినా ఆ దేవుడు నాకు ఈ తలరాత ఎందుకు రాశాడు అనుకుంటూ చామంతి చాలా ఏడుస్తూ ఉంటుంది. చామంతి, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. నీది తప్పు ఏం లేదు, నాకు నమ్మకం ఉంది అనుకుంటూ ప్రేమ్ మనసులో అనుకుంటాడు. వెంటనే ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్తాడు. బాబు, ఎందుకు వచ్చారు బాబు? చామంతి, ఇంటికి రా అని చెప్పగానే, లేదు బాబు, నేను ఇంటికి రాను. చామంతి, ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? లేదు బాబు, నేను ఇంటికి రాలేను అనుకుంటూ చెప్పగానే, చామంతి, నువ్వు ఏమి టెన్షన్ పడకు. అసలు ఇదంతా ఎలా జరిగిందో, ఎవరు కుట్ర పెట్టుకొని ఇలా చేశారో రేపు తెలిసిపోతుంది కదా. చామంతి, నిన్ను ఒకటి అడుగుతాను, చెబుతావా? ఏంటి బాబు? నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? అంటే ఎవరైనా నిన్ను ఫాలో అవ్వడం అలాంటివి ఏదన్నా అనుమానం ఉందా అని అడిగేసరికి, అంటే బాబు, నేను గుడికి వస్తున్న టైంలో నన్ను పదే పదే ఒకరు ఫాలో అయ్యారు. ఎందుకు ఫాలో అవుతున్నావంటే, నాకు జాబ్ వచ్చింది మేడం, అందుకే నేను టెంపుల్కి వెళ్తున్నాను అని తను మాట్లాడాడు. నాకు అతని మీద తప్ప ఎవరి మీద నాకు అనుమానం లేదు అనుకుంటూ చామంతి చెప్పగానే అప్పుడే శర్మ గారు కూడా వండి, బాబు, నువ్వు ఏం టెన్షన్ పడకు. ఎందుకంటే ఈ గుడిలో సీసీటీవీస్ ఉన్నాయి కదా, అందులో చెక్ చేస్తే ఎందుకు ఫాలో అవుతున్నారో తెలిసిపోతుంది కదా అనుకుంటూ శర్మ చెప్పగానే వెంటనే ప్రేమ్ కూడా ఫొటోస్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. తను చామంతిని ఫాలో అవ్వడం, లేట్ గేటప్గా రావడం మొత్తం గమనిస్తూ ఉంటాడు. నా అనుమానం ప్రకారం వీడే ఇదంతా చేశాడేమో అని నాకు డౌట్ ఉంది. అంతేకాదు, ఇది ఎవరో దగ్గరుండి చేపించిన కుట్ర అనుకుంటూ వెంటనే ప్రేమ్ ఆ వీడియో తీసుకొని వెళ్ళి స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. చామంతి ఏ తప్పు చెయ్యలేదు, ఇతనే చామంతి మీద ఫాలో అవ్వుకుంటూ ఇదంతా కుట్ర చేశారు అనుకుంటూ చెప్పగానే వెంటనే పోలీసులు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. టెన్షన్ పడడంతో అప్పుడే ప్రేమ్ వచ్చి అతని మీద అనుమానం కూడా ఉంటుంది. బయటికి వెళ్తూ ఉండగా వెంటనే తను నిషాకి కాల్ చేస్తాడు. నిషాకు కాల్ చేసి, ప్రేమ్కి నువ్వు చేసిన కుట్ర మొత్తం తెలిసిపోయింది అనుకుంటూ మాట్లాడగానే అప్పుడే ప్రేమ్ కూడా వస్తాడు. ప్రేమ్ రాగానే, ఏంటి సార్, ఎవరితో మాట్లాడుతున్నట్టు ఉన్నారు? మా ఫ్యామిలీ కాల్ చేసింది, అయినా అదంతా నీకెందుకు అనుకుంటూ టెన్షన్గా మాట్లాడగానే, ఏంటి సార్, ఇందులో మీ పార్ట్నర్షిప్ కూడా ఉందని నాకు అనుమానంగా ఉంది. అసలు ఎవరితో మాట్లాడారు మీరు అనుకుంటూ సీరియస్గా అడగగానే వెంటనే ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకున్న టైంలో ఫోన్ ఏమో కింద పడుతుంది. నిషా నెంబర్ చూడగానే, హో, ఇదంతా చేసింది నిషానేనా అనుకుంటూ ప్రేమ్కి డౌట్ కూడా వస్తుంది. ఇంతేకాదు, ఇందులో చాలామందివే పాత్రలు ఉన్నాయి అనుకుంటూ ప్రేమ్ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ కేసుని ఇంత సింపుల్గా పోయేది కాదు, ఇంకా రిస్క్ చేయాలి అనుకుంటూ ప్రేమ్ కూడా గట్టిగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు చామంతి ఏ రోడ్ నుంచి వెళ్ళిందో గమనిస్తూ సీసీ కెమెరా ఫోటోస్ చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా అప్పుడే ఆ రౌడీ విధవ, అదే చామంతిని తాళి గుంజాడు చూడు, ఆ వ్యక్తి ప్రేమ్కి కనబడతాడు. ప్రేమ్ని గుద్దుకుంటూ ఆగమాగంగా వెళ్ళిపోతూ ఉండగా ప్రేమ్ కూడా సారీ బ్రో అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా అప్పుడే ప్రేమ్కి డౌట్ వస్తుంది. ఇతనే కదా నేను సీసీటీవీలో చూసింది, ఇతని మొహమే కదా అనుకుంటూ వెంటనే ప్రేమ్కి డౌట్ వచ్చి, బ్రో ఆగండి అనుకుంటూ ప్రేమ్ వెళ్తూ ఉండగా ఆ రౌడీ వెధవకు కూడా డౌట్ వస్తుంది. ఇతను
చామంతికి తెలిసిన వ్యక్తి ఏమో, నన్ను అందుకే పిలుస్తున్నాడేమో అనుకుంటూ ఆ రౌడీ విధవ ఇక పరిగెత్తుకుంటూ ఉంటాడు. దొరికాడు. వీడు వీడు దొరికితే చామంతి ఎలాంటి తప్పు చేయలేదని ప్రూఫ్ అవుతుంది అనుకుంటూ ఇక ప్రేమ్ ఆ రౌడీని పట్టుకుంటాడు. ఇక వెంటనే ప్రేమ్ ఆ రౌడీని అడుగుతాడు, ఏంటి చామంతిని ఇలా ఎందుకు చేసావు? సార్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. చామంతి ఎవరు? రేయ్, ఇంకా ఎందుకురా దొంగ నాటకాలు ఆడుతున్నావు? నువ్వు ముందు స్టేషన్కి పద అనుకుంటూ తన కాలర్ పట్టుకొని స్టేషన్కి కాదు, ఫస్ట్ నేను ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటూ ఇక వెంటనే ఆ రౌడీ వెధవని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అప్పుడే చామంతి కూడా చూస్తుంది. ఇక చామంతి చూడగానే, చామంతి, ఇతనే నీ వెనకాల ఫాలో అయ్యింది? అవును బాబు, ఇతనే నా వెంట ఫాలో అయ్యాడు. అంతేకాదు, తినే నన్ను ఆ రూమ్ దాకా తీసుకుపోయేటట్టు చేశాడు అనుకుంటూ ఇక చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీని ఇంటికి తీసుకొని వెళ్ళి అందరి ముందు పిలుస్తాడు. అమ్మా, నాన్న అనుకుంటూ అందరు పిలవగానే ఇక అందరూ వస్తారు. ఇక ఒకటేసారిగా నిషా మాత్రం చాలా షాక్గా చూస్తుంది. ఇదేంటి, ప్రేమ్ కంటపడ్డాడేంటి? అయ్యో, ఇప్పుడున్న పరిస్థితి ఏమవుతుందో ఏమో అనుకుంటూ నిషా మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా, ఇంతసేపు చామంతి మీద చాలా నిందలేసావు కదమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఒక ఒంటరి ఆడదాని మీద నిందలేశారు కదా. చామంతి ఎలాంటి తప్పు చేయలేదు. ఇదంతా ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకరు చేపించారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు చేపిస్తారు అనుకుంటూ రమ అనేసరికి, అమ్మా, నీకు ఏది తెలియదు, ఇదంతా చేపించింది నిషా అని చెప్పేసరికి ఇక ఒక్కసారిగా నిషా మాత్రం చాలా భయంతో ఇక షేక్ అవుతూ ఉంటుంది. ఏంటి నిషా, ఎందుకు భయపడుతున్నావు అనుకుంటూ ప్రేమ అడగసరికి, నేనెందుకు భయపడతాను, అయినా నేనెందుకు చామంతి మీద అలా చేస్తాను అనుకుంటూ ఇక నిషా మాత్రం ఏడుస్తూ ఉంటుంది. నిషా, ఇవన్నీ యాక్టింగ్లు ఆపు. అయినా చామంతి ఏం తప్పు చేసిందని ఆ చామంతి మీద అలా చేస్తున్నావు అనుకుంటూ ఇక ప్రేమ్ తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే రామ కూడా, రే ప్రేమ్, ఏంట్రా నిష మీద అలా అరుస్తున్నావేంటి? అసలు ఇదంతా దొంగ యాక్టింగ్ రా. నాకు తెలిసి ఆ చామంతే ఇలా యాక్టింగ్ చేయమని చెప్పిందేమో, ఎంతమంది దగ్గరికి పోలేదు అనుకుంటూ ఇక రామాదేవి అనేసరికి, అమ్మా, అలా కాదమ్మా, చామంతి ఎలాంటివి చెయ్యలేదు. ఈ రౌడీ వెధవని కూడా నేనే దొరకపట్టానమ్మా. ఎందుకమ్మా చామంతి మీద ఎప్పుడు చూసినా ఇలా మాట్లాడతారేంటి అనుకుంటూ ఇక ప్రేమ్ చెప్పగానే, ఏంట్రా నోరు తెలుస్తుందేంటి? అది ఎలాంటిదో నాకు తెలీదా అనుకుంటూ ఇక రామ చెప్పేసరికి ఇక అప్పుడే హర్ష కూడా వస్తాడు. ఇక హర్ష అదంతా వినేసి, ప్రేమ్, నువ్వు చెప్తుంది నిజమేనా? అవును నాన్న, ఇదంతా నిషానే చేపించింది నాన్న అనుకుంటూ ఇక చెప్పేసరికి, నిషా, ఏంటి నిషా, ప్రేమ్ చెప్తుంది నిజమేనా? లేదు మామయ్య, ప్రేమ్ ఏదో పొరపాటు పడ్డాడు, అయినా చామంతి మీద నేను ఎందుకు చేస్తా మామయ్య అనుకుంటూ ఇక నిషా ఏడుస్తూ ఉంటుంది. ఇక నిషా ఏడవగానే ఇక ఆ రౌడీ వెధవతోనే చెప్పిస్తాడు ప్రేమ్. మేడం, ఇదంతా మీరే చేయమన్నారు మేడం, మీరు చేయడం వల్లనే నేను ఇలా చేశాను, మీరెందుకు మేడం అబద్ధం ఆడుతున్నారు అని ఒక్క మాట అనేసరికి ఇక నిషా మాత్రం చాలా భయపడుతూ, ఏంట్రా అసలు నువ్వు ఎవరివి, నీ మొహం చూస్తుంది ఫస్ట్ టైం అనుకుంటూ ఇక నిషా యాక్ట్ చేస్తూ ఉంటుంది. మేడం, ఇలా చేస్తారనే ఫస్ట్ మీరు అన్న మాటలని రికార్డ్ చేశాను మేడం, ఈ వీడియో చూడండి అనుకుంటూ ఇక తను వీడియో చూపించగానే ఒక్కసారిగా నిషా మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. నిషా, ఇలా ఎందుకు చేసావు, చామంతి మీద ఇలా ఎందుకు చేసావు అనుకుంటూ ఇక హర్ష మాత్రం చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక చామంతి మాత్రం బయట నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే హర్ష, అమ్మ చామంతి, ఏంటమ్మా బయటనే ఉన్నావేంటి, లోపలికి రా. లేదయ్య గారు, నేను లోపలికి రాలేను అనుకుంటూ ఇక చామంతి ఏడ్చుకుంటూ ఉంటుంది. అమ్మ చామంతి, నేను అన్న మాటలకి నన్ను క్షమించమ్మా అనుకుంటూ ఇక చామంతిని అడిగేసరికి, లేదయ్య గారు, మీరేదో పడ్డారు కాబట్టి నన్ను అలా అనుమానించారు, మీరనడంలో కూడా మీ తప్పేం లేదయ్య గారు అనుకుంటూ ఇక చామంతి చెప్పగానే, చామంతి, ఇంత జరగక కూడా ఇలా మాట్లాడుతున్నా చూడు, అది నీ మంచితనమమ్మా అనుకుంటూ ఇక హర్ష చెప్తూ ఉంటాడు. నిషా, ఇలా చేసావు కాబట్టి నీకొక శిక్ష ఇస్తున్నాను, ఏంటంటే నువ్వు చామంతి కాళ్ళు పట్టుకోవాలి అని ఇక హర్ష చెప్పగానే నిషా మాత్రం, ఏంటి మామయ్య అలా అంటున్నారేంటి, అయినా ఆఫ్టర్ ఆల్
పని మనిషి కాళ్ళు నేను పట్టుకోవాలా? ఏంటి నిషా పని మనిషి అంటున్నావేంటి? తను పని మనిషే కాదు, ఈ ఇంటికి ఎన్నో సేవలు చేసింది. పని మనిషి అని ఆఫ్టర్ ఆల్గా తీస్తున్నావేంటి? పని మనిషి అయితే ఏంటి, తను కూడా మనిషే కదా, తనకు కూడా గౌరవం మర్యాదలు ఉన్నాయి కదా. ఎందుకు? ఎవరైనా మనిషి, తప్పు చేసిన వారు తప్పే. నువ్వు తప్పు చేసావు కాబట్టి చామంతి కాళ్ళు పట్టుకోమంటున్నాను అనుకుంటూ ఇక హర్ష సీరియస్గా చెప్పగానే ఇక వెంటనే నిషా కూడా, ఏంటక్క కాళ్ళు పట్టుకోమని అంటున్నారు, నువ్వు ఏంటి ఏం చప్పుడు చేయట్లేదేంటి? నిషా నువ్విప్పుడు తన కాళ్ళు పట్టుకోకుంటే పెద్ద సీన్ అవుతుంది. వెంటనే ఆ చామంతి కాళ్ళు పట్టేసుకో. ఏంటక్క దాని కాళ్ళు నేనెందుకు పట్టుకుంటాను? నువ్వు ఈ పని చేసే ముందు నాకు ఒక్క విషయమైనా చెప్పాల్సి ఉండేది. ఇప్పుడు నేను ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నానో, దాన్ని కాళ్ళు పట్టుకోవడమే బెటర్ అనుకుంటూ రోజా చెప్తుంది. ఇక వెంటనే నిషా కూడా ఇక కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంది. ఇక వెళ్తూ ఉండగా అప్పుడే చామంతి, అయ్యగారు, నిషామ్మ గారు నా కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. ఏంటమ్మా చామంతి అలా మాట్లాడుతున్నావేంటి? నిషా తప్పు చేసింది కాబట్టి సరిదిట్టుకోవడానికి అలా చేయమని చెప్తున్నాను. నిషా చామంతి కాళ్ళు పట్టుకో అనుకుంటూ ఇక హర్ష చెప్పగానే ఇక హర్ష మాటలు విని నిషా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంది. నిషామ్మ గారు నా కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. మీరు ఉట్టి మనిషి కూడా కాదు, నీ కడుపులో పసిపిండం కూడా ఉంది. నీ కడుపులో బాబుని పెట్టుకొని నా కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. లేండమ్మగారు అనుకుంటూ ఇక చామంతి చెప్పగానే, నిషా అర్థమైందా? చామంతి క్యారెక్టర్ ఏంటో అర్థమైందా? నువ్వు ఇంత పెద్ద తప్పు చేసినా, ఒక ఆడదాని మీద ఇంత పెద్ద నిందేసినా కూడా తను క్షమించింది. అదమ్మా చామంతి అనుకుంటూ హర్ష చెప్తూ ఉంటాడు. చామంతి లోపలికి రా అమ్మా అనుకుంటూ హర్ష పిలవగానే ఇక వెంటనే చామంతి కూడా ఏడ్చుకుంటూ లోపలికి వస్తుంది. ఇక ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.